జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. మొత్తం 288 నియోజకవర్గాలలో ఓటింగ్. 1 గంట వరకు 32.18% నమోదు. జార్ఖండ్లో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్. 38 నియోజకవర్గాలకు బరిలో 528 మంది అభ్యర్థులు. 1 గంట వరకు 47.92% నమోదు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో జనసేన నేతల అరాచకం. వైఎస్ఆర్సీపీ టీ షర్టు వేసుకున్నాడు అని అమీనాబాద్కు గంటా శ్రీనుపై రాయితో దాడి, తలకు తీవ్ర గాయం. బాధితుడిని కలిసి పరామర్శించిన వంగ గీత. తూర్పు గోదావరి జిల్లా గోదావరి తీరంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. సీతానగరం మండలం వంగలపూడి క్యాంపులో ఇసుకాసురుల బీభత్సం. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సింగవరం టీడీపీ సర్పంచ్. అక్రమ కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటాము అని ఎంపీ మిథున్ రెడ్డి హామీ. వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వైఎస్ జగన్ ను మళ్లీ సీఎం చేస్తాము అన్న మాజీ మంత్రి కాకాని. అక్రమ కేసులకు భయపడేది లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తామన్న మాజీ మంత్రి అనిల్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఎంపీ మండలిలో చర్చ. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పడం లేదు అన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు. ఏపీ శాసన మండలిలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారంపై మండలిలో చర్చ. రాష్ట్ర ప్రజలపై భారం వేయడంపై సభ నుంచి వాకౌట్ చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు. వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం షాక్. వేతనం పెంచే ప్రతిపాదన లేదు అని స్పష్టం చేసిన మంత్రి బాల వీరాంజనేయులు. మంత్రి సమాధానంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయడం దారుణం. టీడీపీ బోర్డు నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితం ఉన్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడే స్వామీజీలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని అంబటి ఆగ్రహం. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న కూటమి సర్కార్ వేధింపులు. అనంతపురం జిల్లా గార్లదిన్నకు చెందిన నరేంద్రనాథ్ను అరెస్టు చేసిన పోలీసులు. చంద్రబాబు హామీలను ప్రశ్నించడంతో అదుపులోకి తీసుకుని విచారణ. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు. కేసీఆర్ మర్రి చెట్టు అయితే రేవంత్ గంజాయి మొక్క. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులను వేధిస్తున్నారు. ఎక్కడ సభ పెట్టినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అన్న మహేశ్వర్ రెడ్డి. గచ్చిబౌలిలోని సిద్దికి నగర్లో పక్కకు ఒరిగిన భవనం. హైడ్రాలిక్ మిషన్ సాయంతో భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు. కాకినాడలో డ్వాక్రా యానిమేటర్ల ఆందోళన. కాలపరిమితి సర్క్యులర్ రద్దు, తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్. కృష్ణా జిల్లా కానూరులోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు నిరసన. కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా ధరలు పెరిగాయని ఆగ్రహం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం దంతలపల్లిలో విషాదం. బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులపై విద్యుత్ తీగలు తెగిపడడంతో మృతి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బంధువుల ఆందోళన. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరోరా ఫార్మా కంపెనీలో ప్రమాదం. బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్తో ఓ వ్యక్తి మృతి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. యశోద ఆసుపత్రికి తరలింపు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్. ప్రయాణికులు ఆటోలో ఉండి స్కాన్ చేస్తే వెంటనే సిపి ఆఫీసుకు సమాచారం. అభయ్ యాప్ను ప్రారంభించిన సిపి అనురాధ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కలెక్టర్ తనిఖీలు. రైతులకు ఇబ్బంది కలిగించకుండా కాంటా వేసి మిల్లులకు తరలించాలి అని ఆదేశం. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు, సుజాతనగర్ మండలాలలో పత్తి రైతుల ధర్నా. కొనుగోలు నిలిపివేసిన వ్యాపారులు తక్షణమే సమస్య పరిష్కరించాలి అని అన్నదాతల డిమాండ్. లగచర్ల ఘటనకు రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా. విజయవంతం చేయాలి అని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న కిషన్ రెడ్డి, కేవినేని నాని, నటి ప్రభ. ఢిల్లీలో కొనసాగుతున్న అతి తీవ్ర కాలుష్యం 450 పాయింట్లపై స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గ్రాఫ్ 4 స్టేజ్ నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం. ఇవాళ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాతో తలపనున్న భారత మహిళల టీం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.